మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఒకప్పుడు ఒక విశ్రాంతి రోజున యేసు తన శిష్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆకలితో ఉండడం వల్ల కంకులు నలిపి తినడం మొదలుపెట్టారు. పరిసయ్యులు ఇది చూసి యేసుతో, విశ్రాంతి రోజున మీ శిష్యులు చెయ్యరాని పని చేస్తున్నారు అని అన్నారు. అప్పుడు యేసు, దావీదుకు అతని అనుచరులకు ఆకలి వేసినప్పుడు అతడు దేవాలయంలోకి ప్రవేశించారు. తరువాత అతని అనుచరులు దేవుని సన్నిధిలో పెట్టిన రొట్టెలు తిన్నారు. ఈ విషయాన్ని మీరు చదవలేదా? యాజకులకు తప్ప దావీదుకు గాని అతని అనుచరులకు గాని మరెవరికీ ఆ రొట్టెను తినే అధికారం లేదు. అంతేకాక యాజకులు విశ్రాంతి రోజు పనిచేస్తారన్న విషయం ధర్మశాస్త్రంలో ఉంది. ఇది మీరు చదవలేదా? వాళ్ళు అలా చేయటం తప్పు కాదు. నేను చెప్పేదేంటంటే, మందిరం కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. నాకు దయ కావాలి, బలి కాదు అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసి ఉంటే మీరు అమాయకుల్ని అవమానించేవాళ్లు కాదు. విశ్రాంతి రోజుకు మనుష్య కుమారుడు ప్రభువు అని అన్నాడు. ఆయన అక్కడి నుండి బయలుదేరి సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఎండిపోయిన చేయి గలవాడొకడున్నాడు. యేసుపై నేరారోపణ చెయ్యాలని ఎదురుచూస్తున్న పరిసయ్యులు ఆయన్ని, విశ్రాంతి రోజు నయం చేయటం ధర్మమా అని అడిగారు. ఆయన వాళ్లతో, మీలో ఎవరి దగ్గరైనా ఒక గొర్రె ఉందనుకోండి. విశ్రాంతి రోజు అది గోతిలో పడితే దాన్ని పట్టి మీరు బయటికి లాగరా? మరి మానవుడు గొర్రెల కన్నా ఎన్ని రెట్లు విలువైనవాడు కదా. అందువల్ల విశ్రాంతి రోజు మంచి చేయటం ధర్మమే అని అన్నాడు. అలా అన్నాక ఆ ఎండిపోయిన చేయి గలవానితో, నీ చేయి చాపు అని అన్నాడు. అతడు చేయి చాపాడు. చేయి పూర్తిగా నయమై రెండవ చేయిలా అయింది. కానీ పరిసయ్యులు బయటికి వెళ్ళి యేసును చంపడానికి పన్నాగం పన్నారు. యేసు ఇది తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలామంది ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేశాడు. తనను గురించి ఎవరికీ చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావడానికి ఈ విధంగా జరిగింది. ఆయన నేనెన్నుకున్న నా సేవకుడు. ఆయన పట్ల నాకు ప్రేమ ఉంది. ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు. నా ఆత్మను ఆయన పైకి రప్పించుదును. ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు. ఆయన పోట్లాడాడు, కేకలు పెట్టడు. ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవరికీ వినిపించదు. న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు. ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు. ఈయన పేరు మీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుంది. ఆ తరువాత కొందరు దయ్యం పట్టి గుడ్డివానిగా మూగవానిగా అయిపోయిన ఒక అతన్ని యేసు దగ్గరకు పిలుచుకొచ్చారు. యేసు అతనికి నయం చేశాడు. దానితో ఆ మూగవానికి మాట, దృష్టి రెండూ వచ్చాయి. ప్రజలందరికీ ఆశ్చర్యం వేసి, ఈయన బహుశా దావీదు కుమారుడేమో అని అన్నారు. పరిసయ్యులు ఇది విని, దయ్యాల రాజైన బయల్జెబూలు సహాయంతో ఇతడు దయ్యాలను వదిలిస్తున్నాడు అంతే అని అన్నారు. వాళ్ళ ఆలోచనలు యేసు తెలుసుకున్నాడు. వాళ్లతో, విభాగాలైన ప్రతి రాజ్యం నశించిపోతుంది. విభాగాలైన ప్రతి పట్టణము, ప్రతి ఇల్లు కూలిపోతుంది. సైతాను సైతాన్ని పారద్రోలితే వాడు విడిపోతాడు. అప్పుడు వాని రాజ్యం ఏ విధంగా నిలుస్తుంది? నేను బయల్జెబూలు ద్వారా దయ్యాన్ని పారద్రోలుతున్నట్లయితే మీ కుమారులు ఎవరి ద్వారా పారద్రోలుతున్నారు? మీరంటున్నది తప్పని మీ వాళ్లే రుజువు చేస్తున్నారు. ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాల్ని పారద్రోలుతున్నట్లయితే దేవుని రాజ్యం మీకు వచ్చినట్లే గదా. అంతేకాక మొదట బలవంతుణ్ణి కట్టివేయకుండా అతని ఇంట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని ఎవరూ దోచుకోలేరు. ఆ బలవంతుణ్ణి కట్టివేశాక అతని ఇంటిని దోచుకోగలరు. నాతో ఉండనివాడు నాకు శత్రువుగా ఉంటాడు. నాతో కలిసిమెలిసి ఉండనివాడు చెదిరిపోతాడు. అందుచేత నేను చెప్పేదేంటంటే, మానవుడు చేసిన పాపాలన్నిటినీ, దేవదూషణను దేవుడు క్షమిస్తాడు. కానీ పవిత్రాత్మను దూషించిన వాళ్ళను క్షమించడు. మనుష్య కుమారుని దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి దేవుడు క్షమిస్తాడు. కానీ పవిత్రాత్మను దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి ఈ యుగంలో కానీ లేక రానున్న యుగంలో కానీ క్షమించడు. మీరు మంచి ఫలాలు కావాలనుకుంటే చెట్టును మంచిగా చేయాలి. నీ చెట్టు మంచిది కాకపోతే దానికి చెడ్డ ఫలాలు ఫలిస్తాయి. పండును బట్టి చెట్టు ఎలాంటిదో చెప్పబడుతుంది.
మీరు పాముల్లాంటి వాళ్ళు. దుష్టులు మంచి మాటలు ఏ విధంగా ఆడగలుగుతారు? హృదయంలో ఉన్నదాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. మంచివానిలో మంచి ఉంటుంది కనుక అతని నుండి మంచి బయటకు వస్తుంది. దుష్టునితో చెడు ఉంటుంది కనుక అతని నుండి చెడు బయటకు వస్తుంది. కానీ నేను చెప్పేదేంటంటే, మానవులు తాము నిర్లక్ష్యంగా ఆడిన ప్రతి మాటకు తీర్పు చెప్పే రోజున లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే మీరాడిన మాటల్ని బట్టి మీరు నిరపరాధులో లేక అపరాధులో నిర్ణయించబడుతుంది అని అన్నాడు. ఆ తరువాత కొందరు శాస్త్రులు పరిసయ్యులు ఆయనతో, బోధకుడా, మీరొక రుజువు చూపాలని మా కోరిక అని అన్నారు. కానీ ఆయన చెప్పాడు, దుష్టులు వ్యభిచారులు అయినటువంటి ఈ తరం వాళ్ళు రుజువు చూపమని కోరుతారు. యోనా ప్రవక్త ద్వారా చూపిన రుజువు తప్ప మరే రుజువు చూపబడదు. ఎందుకంటే యోనా పెద్ద చేప కడుపులో 3 పగళ్ళు 3 రాత్రులు గడిపాడు. అదేవిధంగా మనుష్య కుమారుడు 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భంలో గడుపుతాడు. నినివే ప్రజలు యోనా ప్రకటించిన సందేశాన్ని విని మారు మనస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజు వాళ్ళు ఈ తరం వాళ్లతో సహా నిలబడి ఈ తరం వాళ్ళు నేరస్తులని నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానం వినాలని చాలా దూరం నుండి వచ్చింది. కనుక తీర్పు చెప్పే రోజు ఆమె ఈ తరం వాళ్లతో కలిసి నిలబడి ఈ తరం వాళ్ళు నేరస్తులని నిర్ణయిస్తుంది. కానీ ఇప్పుడు సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. దయ్యం పట్టిన వాని నుండి బయటకు వచ్చిన దయ్యం విశ్రాంతి కోసం వెతుకుతూ నీరు లేని చోట తిరుగుతుంది. కానీ దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది నేను వదిలి వచ్చిన నా ఇంటికి మళ్ళీ వెళ్తాను అని అనుకుంటుంది. అది తిరిగి వచ్చి ఆ ఇంటిని ఎవరూ ఆక్రమించనట్లు, పైగా అది శుభ్రంగా ఊడ్చి అన్నీ సరిదిద్దినట్లు గమనిస్తుంది. అప్పుడది వెళ్ళి తనతో సహా తనకన్నా దుష్టమైన 7 దయ్యాల్ని పిలుచుకువస్తుంది. అన్నీ కలిసి ఆ ఇంటిలోకి వెళ్ళి నివసిస్తాయి. అప్పుడు ఆ వ్యక్తి గతి మొదటి కన్నా అధ్వాన్నం అవుతుంది. దుర్బుద్ధి గల ఈ తరం వాళ్లకు ఇలాంటి గతి పడుతుంది అని చెప్పాడు. యేసు ప్రజలతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతలో ఆయన తల్లి సోదరులు ఆయనతో మాట్లాడాలనుకుని వచ్చి బయట నిలబడ్డారు. ఒకడు యేసుతో, మీ తల్లి సోదరులు మీతో మాట్లాడడానికి బయట నిల్చున్నారు అని అన్నాడు. యేసు సమాధానం చెబుతూ, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అని అన్నాడు. తన శిష్యుల వైపు చూపుతూ, ఇదిగో నా తల్లి, నా సోదరులు. ఎవరైతే పరలోకంలోని నా తండ్రి ఇచ్ఛానుసారం నడుచుకుంటారో వాళ్ళే నా సోదరులు, వాళ్ళే నా చెల్లెళ్ళు, నా తల్లి అని అన్నాడు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. వచ్చుచున్నాను రాజాగే రాజు మహిమా నిత్తురే మేఘనామనువే వచ్చ